నెల్లూరు జిల్లాలో పెద్ద పులి సమాచారం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మర్రిపాడు మండలం కదిరినాయుడుపల్లి సమీపంలోని జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఇథియోస్ వాహనాన్ని రోడ్డు దాటుతున్న పెద్ద పులి ఢీకొట్టింది. ఆ వేగంలో పులిని 50 మీటర్లు ఈడ్చికెళ్లింది. తీవ్ర గాయాలైన పులి వాహనం ఆగిన వెంటనే అడవిలోకి వెళ్లిపోయింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది. కారులోని ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా గోపవరం మండలం కాలువపల్లి గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, రామసుబ్బారెడ్డి తమ పిల్లలతో కలిసి కారులో నెల్లూరు వెళ్తున్నారు. కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలోకి రాగానే వీరి వాహనాన్ని పెద్ద పులి ఢీకొట్టింది. ఈ ఘటనతో వాహనంలో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. పెద్ద పులి వాహనాన్ని ఢీకొట్టిన ప్రాంతాన్ని అటవీ శాఖ డిఎఫ్ఓ చంద్రశేఖర్, ఆత్మకూరు రేంజర్ శేఖర్, డిఆర్ఓలు పిచ్చిరెడ్డి, రవీంద్రవర్మ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పెద్ద పులి పాద ముద్రను కొలతలు తీసుకుని రాత్రి సమయంలో కూడా కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. వెళ్ళిపోవాలి అంటారు. మధ్య నుంచి నెల్లూరుకి వస్తాం. అక్కడికి మేము నలుగురు నుంచి పులి ఎంట్రీ వచ్చి డేవర్ పక్కన కొట్టి ముందుకు అర్ధానికి వచ్చేసి ఆడ అటాక్ చేసి ఇది ఆ నుంచి ఇంకా అటు వెళ్ళిపోయిస్తాం.